ಹೆಲೋ ಫ್ರೆಂಡ್ಸ್, ನೀವು ನೋಡ್ತಾರೆ ವೈನ್ಯೂಸ್ 7 TV. మీరు చూసాం ವೈನ್ಯೂಸ್ 7 TV. ಫ್ರೆಂಡ್ಸ್, ಇವತ್ತೇನಪ್ಪ ವಿಷಯ ಅಂದರೆ, ಒಬ್ಬ ರೈತರನ್ನಾದರೆ ಚಾಕ್ವೇಲ್ ರೈತರನ್ನಾದರೆ ಒಂದು ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡಿ, ಸಣ್ಣದಾಗಿ ಒಂದು ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡಿದ್ದೀನಿ. ಅಂದರೆ ಮಾರ್ಕೆಟಲ್ಲಿ ಒಂದು $400 ಟೊಮೆಟೊ ತೊಗೊಂಡಿದ್ರು, ಅವ್ರನ್ನ ಒಂದು ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡಿದ್ದೀನಿ. ಅಂದರೆ ಆಕ್ಷನ್ ಮೊದಲಾದರೆ ಒಂದು ವೀಡಿಯೋ ಮಾಡಿದ್ದೀನಿ, ಆಕ್ಷನ್ ಆದಮೇಲೆ ಒಂದು ವೀಡಿಯೋ ಮಾಡಿದ್ದೀನಿ. ಇದರಲ್ಲೇ ಇರುತ್ತೆ ಎಲ್ಲನೂ. ಅಂದರೆ ಅವರು ಭಾವನೆಗಳನ್ನ ವ್ಯಕ್ತಿ ಯಾವ ಥರ ಪಡಿಸ್ಕೊತಾರೆ, ಅಂದರೆ ಯಾವ ರೇಂಜಲ್ಲಿ ಹೋಗ್ಬೋದು ರೇಟ್ ಅಂತ ಫಸ್ಟಲ್ಲೇ ನಾನು ವೀಡಿಯೋ ಮಾಡಿದ್ದೀನಿ. ಹಾಗೆ ಆಕ್ಷನ್ ಆದಮೇಲೆ ಏನು ರೇಟ್ ಹೋಗಿದೆ, ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಗಿದೆಯೋ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಇದರಲ್ಲಿ ಇರುತ್ತೆ ನೋಡೋದಾದರೆ. ಅಂದರೆ 3-4 ತಿಂಗಳಿಂದ ಕಷ್ಟಪಟ್ಟು ಒಂದು ಟೊಮೆಟೊನ ಚಿಕ್ಕದಿಂದ ದೊಡ್ಡದು ಮಾಡಿ ಬೆಳೆಸಿ, ಈ ಮಳೆ ಬಿಸಿಲು ಅಂದರೆ ತುಂಬ ಕಷ್ಟಪಟ್ಟು ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಮಾಡಿ, ಅದು ಈ ಮಳೆಗಾಲದಲ್ಲಿ ಒಂದು $400 ಕೀಳೋದಿದೆಯಲ್ಲ, ತುಂಬಾ ಕಷ್ಟದ ವಿಷಯ ಅದು. ಈ ಮಳೆ ಬರ್ತಿದ್ರೆ ಶೈನಿಂಗ್ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ, ಕ್ವಾಲಿಟಿಗಳು ಹಾಳಾಗ್ಬಿಡುತ್ತೆ ಅಂತ ತುಂಬ ಕೇರಿಂಗ್ ತೊಗೊಂಡು ತುಂಬ ಕಷ್ಟಪಟ್ಟು ರಾತ್ರಿ ನೈಟೆಲ್ಲ ನಿದ್ದೆ ಇಲ್ದಿರ ತುಂಬ ಶೈನಿಂಗ್ ಗ್ರೇಡಿಂಗ್ ತೊಗೊಂಬಂದು ಮಾರ್ಕೆಟಿಗೆ ತೊಗೊಂಬಂದು ಇಟ್ಟಾಗ ಆ ಒಂದು ಮೂಮೆಂಟ್ ಇದೆಯಲ್ವ, ಆಕ್ಷನ್ ಆಗೋ ಒಂದು ಮೂಮೆಂಟ್ ಇದೆಯಲ್ಲ, ಏನು ರೇಟ್ ಹೋಗುತ್ತೆ ಅನ್ನೋ ಒಂದು ರಿಸಲ್ಟ್ಗೋಸ್ಕರ ಅವ್ರು ವೆಯ್ಟಿಂಗಲ್ಲಿ ಇರ್ತಾರೆ. ಆ ರಿಸಲ್ಟ್ಗೋಸ್ಕರ ಇವತ್ತು ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿರುತ್ತೆ. ಆ ರೈತರ ಖುಷಿಯಿಂದ ಯಾವ ಥರ ಇರುತ್ತೆ ಅಂತ ಅವ್ರ ಮುಖಾಂತರ ಕೇಳೋಣ. ಹಾಗೆ ಆಕ್ಷನ್ಗೆ ಮೊದಲು ವೀಡಿಯೋ ಮಾಡಿದ್ದೀನಿ, ಆಕ್ಷನ್ ಆದಮೇಲೆ ಸಹ ಒಂದು ವೀಡಿಯೋ ಮಾಡಿದ್ದೀನಿ. ನೀವೇ ನೋಡಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಯಾವ ಥರ ಇರೋದಂತ. ಅಂದರೆ ಆ ಸಂತೋಷನ ನೀವು ಎಷ್ಟು ಕೋಟಿ ಕೊಟ್ಟರೆ ಕೂಡ ಸಾಲೋದಿಲ್ಲ. ಆ ಒಂದು ಮೂಮೆಂಟ್ಗೋಸ್ಕರ ಅವ್ರು ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟಿರುತ್ತೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತು. ಅವ್ರಿಗೂ ಸಹ ಇದೇ ಥರನೇ ಇರುತ್ತೆ ಅಂತ ನಾನು ಅಂದ್ಕೊತೀನಿ. ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ, ನೀವು ನೋಡಿ. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి 2 లాంగ్వేజ్లో సహా ఉంటుంది, కన్నడ తెలుగులో సహా ఉంటుంది. అంటే రైతు వచ్చేసి తెలుగులో మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు బార్డర్ ఏరియాలో ఉంటారు కాబట్టి వాళ్ళు తెలుగు చాలా మాట్లాడతారు. వాళ్ళకి దాని నుంచి నేను తెలుగులోనే ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాను వాళ్ళ దగ్గర. దానికని క్షమించండి, ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి, నేను స్టార్టింగ్లోనే అడుక్కుంటాను. ఇది రైతులకు సంబంధించింది, వేరే ఉద్దేశంతో అయితే వీడియోలు అయితే చేస్తుండలేదు, రైతుల కోసమే చేస్తుండేది, కొంచెం అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రైతు వచ్చేసి చాక్వేల్ సైడ్ అయితే వీళ్ళది ఊరు. అంటే ఈ వర్షాకాలంలో ఒక $400 తెచ్చేది ఉంది కదా, ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసిండాను రైతుల కష్టాలు. దాని నుంచి అయితే ఈ వీడియోలు అయితే చేస్తుంటాను, రైతుల కోసమే చేస్తుంటాను. మన ఛానల్ ఉండేదే రైతుల కోసమని మీకే తెలుసు, నాకే తెలుసు. ఎందుకంటే ఒక $400 ఈ వర్షాకాలంలో అయితే తెచ్చేది ఉంది కదా, అది క్వాలిటీలు మెయింటైన్ తీసుకొని వచ్చేది ఉంది కదా, ఎంత కష్టం ఉంటుందో వేరే లెవెల్లోనే ఉంటుంది. అంటే వాళ్ళు అంత కష్టపడినాను, ఆ జస్ట్ ఒక మూమెంట్ ఉంది కదా, అంటే ఆక్షన్ అయ్యే ఏం రేట్ పోతుందో, ఒక ఆక్షన్ అయ్యే గంట వాళ్ళకి ఆ మూమెంట్లో ఒక రేంజ్లో రేట్ పోయిందంటే దాంట్లో ఉండే ఖుషి ఎన్ని కోట్లు ఇచ్చినా సహా దొరికేది, అంత ఖుషి ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి అలానే ఉంటుంది, మీకు చాలా ఇష్టమవుతుంది ఈ వీడియో చూసుకున్నట్లయితే. ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలను మీరు ರೈತರಂದರಿಕಿ ಶೇರ್ చేయాలని ಅಡ್ಕೊಂತ ಈ ಥರ ವಿಷಯಗಳನ್ನ ಪ್ರತಿಯೊಬ್ಬ ರೈತರಿಗೂ ಶೇರ್ ಮಾಡಬೇಕು. ನನ್ನ ವಿಡಿಯೋ ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಆಗಿದ್ರೆ ಒಂದು ಲೈಕ್ ಕೊಟ್ಟು ಒಂದು సబ్స్క్రైబ్ ಮಾಡಿ, ಎಲ್ಲ రైతులకు షేర్ ಮಾಡಿ. ఈ వీడియో మీకు ఇష్టమైంటే ఒక లైక్ ఇచ్చుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని రైతులకు షేర్ చేయండి నేను అడుక్కుంటాను. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించింది, దయచేసి షేర్ చేయండి అయినంతను. రండి చూద్దాం వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళ ముఖాంతరం వాళ్ళ సంతోషం ఎలా ఉంటుందో చూద్దాం రండి. నా నమస్కారం. ಯಾವ ಊರು ನಮ್ಮಿದೆ? ఎక్కడ వచ్చేది అది? చాక్వేల్ సైడ్. ఈ పొద్దు మీది ఎన్ని బాక్సులు వచ్చింది? $400. మీరు ఏం రేట్ పోతుంది అనుకుంటారు సద్యానికి? చూద్దాం, ఆక్షన్ అయినాక ఇంకొక వీడియో చేస్తాను, ఏం రేట్ పోతుందో చూసుకొని వీడియో చేస్తాను. ಇದೇ ಲಾಟು ಸೂಪರ್ ಆಗಿದೆ, ಏನು ರೇಟ್ ಆಗುತ್ತೋ ನೋಡೋಣ ಆಕ್ಷನ್ ಆದಮೇಲೆ. $400 ಇದು, ನೋಡೋಣ ఏనాగుతో సద్యకి. ఆక్షన్ ఆదಮೇಲೆ ನೋಡೋಣ. $400 ఉంది సద్యానికి. ఇది ఏం రేట్ అయితే చూద్దాం, ఆక్షన్ అయినాక చెప్దాం. వీళ్ళంతా ఒకే ఊరు వాళ్ళే, చాక్వేల్ సైడ్ వాళ్ళు. అంటే చాలా బాగా పండుతారు అక్కడ వాళ్ళు, చాక్వేల్ సైడ్ వాళ్ళు సద్యానికి చూసుకున్నట్లయితే. ఇప్పుడైతే మంచి క్వాలిటీలు అయితే అక్కడి నుంచి అయితే వస్తూ ఉంది. ₹740 ರೇಟ್, ₹740. ಫ್ರೆಂಡ್ಸ್, ನೋಡಿದ್ರಲ್ಲ ಏನು ರೇಟ್ ಹೋಯ್ತು ಅಂತ. ಅಂದರೆ ₹740 ರೇಟ್ ಆದರೆ ಹೋಗಿದೆ, ಅಂದರೆ ಅವರು ₹650 ಒಳಗಡೆ ಹೋಗುತ್ತೆ ಅಂತ ಅವ್ರು ಅಂದ್ಕೊಂಡಿದ್ರು. ಅದಕ್ಕೂ ಮೀರಿ ಒಂದು ರೇಟ್ ಹೋಗಿದೆ, ₹740 ಹೋಗಿದೆ. ಅದಕ್ಕೆ ಅವರು ಖುಷಿ ನೋಡಿ, ಅವ್ರ ಮನೆಗೆ ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳ್ತಾ ఇರೋದು. ఆ ಒಂದು మూమెంట్ ಇದೆಯಲ್ಲ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂದರೆ ಬೇರೆ లెవెల్. ఫ్రెండ్స్, చూసారు కదా వీడియోలో. అంటే వాళ్ళు అనుకున్నది ఒక ₹650 లోగపోతుంది అనుకోండి, అంటే అది ₹740 రేట్ అయితే పోయింది. అంటే వాళ్ళ ఖుషి చూడండి, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకి ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి చూసేది ఆ మూమెంట్ ఉంది కదండి, ఎంత బాగుంటుంది చూసేదానికి.
వేరే లెవెల్ అండి చూసుకున్నట్లయితే. ఇలా రేట్లు బాగా పోతూ ఉంటే రైతులకి మంచిగా ఖుషి అవుతుంది, మాకి ఖుషినే, అందరికీ ఖుషి అవుతుంది. చూసుకున్నట్లయితే రైతులకి మంచి రేట్లు దొరకాలని నేను కోరుకుంటాను ఎప్పుడూను. రండి వాళ్ళ గురించి ఆ మూమెంట్లో వాళ్ళు ఎలా మాట్లాడతారో చూద్దాం లాస్ట్లో అయితే. రండి చూద్దాం. అన్నా ఏం రేట్ పోయింది? 740. ఏం మీకు ఖుషినా? మీరు అనుకునే దానికి ఇంకా చాలా పోయింది, ఖుషి కదా. అంటే మీరు అనుకునేది ఏం రేట్ అనుకుంటారు? ఇప్పుడు 740 రూపాయలు పోయింది, మీకు ఖుషి కదా. ఈ రేట్లు పోతే చాలనా? ఇదే రేట్లు పోతే ఖుషి అవుతుంది. అంటే ఇది ఎన్నో కట్టింగ్? ఇది 7వ కట్టింగ్. వేసిన బండవాళ్ళు వచ్చేసింది కదా, ఖుషిగా ఉన్నాను. రైతులు ఖుషిగా ఉంటే నాకు చాలా, అంతే చాలన్నా. థ్యాంక్స్ అన్నా.